ఈ సమాజంలో ఇలాంటి ఘటన అనేది జరగడం అనేది మాకు చాలా సిగ్గుసేటు అనిపిస్తుంది. అసలు వీళ్ళు మానవులేనా రాక్షసులా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ అమ్మాయి తన జీవితం తను చేసుకుంటూ చదువుకుంటూ ఆమె రూట్లో ఆమె పోతే నేను ప్రేమించిన నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తన ఇంటి నుంచి తీసుకొని వచ్చేసి ఆమెనే లేపుకొని పోయి ఒకటే ఊరా? ఒక్కడే ఊరు వికారాబాద్. వికారాబాద్. అయితే ఆమెను తీసుకొని పోయి కొన్ని రోజులు సంసారం చేసి ఒకసారి అబార్షన్ చేపించి ఒకసారి ఆమెకు కడుపు చేసేసి ఒక బిడ్డ కడుపులో ఒక బిడ్డ ఉన్నదండి, ఒక పాప ఉన్నది. అలాంటి అమ్మాయిని నువ్వు మళ్ళీ బిడ్డ పుట్టే వరకల్లా నాకెక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమో మెడకు పడుతుంది అని చెప్పేసి నువ్వు కట్నం కోసం ఎన్నోసార్లు వేధించినావు నువ్వు. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కట్నం వేధింపులు ఎందుకు మళ్ళీ? మరి ఆ బాడకాకు తెలవాలి అది. ఎందుకంటే ఆడు వెదవల నా కొడుకు అని తెలవాలి. నువ్వు ప్రేమ చేసుకున్నప్పుడు నీ ఇష్టంతో చేసుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా బతికించుకోరా. నీ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు కదా, నువ్వు బతికించుకో, నువ్వు మంచిగా ఉండు అని చెప్పారు కదా. వేరు వేరు కులం. అది ఇది అమ్మాయి ఏమో యాదవ్, అబ్బాయి ఏమో రెడ్డి. సరే ఏదో చేసుకున్నారు, అట్లా చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వాళ్ళు బతకని వాళ్ళంతా వాళ్ళు. నీకు చేత కాకపోతే వెధవ నా కొడుక, నీకు చేత కాకపోతే వాళ్ళ ఇంటికి పంపించని చెప్పి పంపించకపోయినవి.